మరి నువ్వు సండే తర్వాత మళ్ళీ స్నానం చేయలేదు కదా? అబ్బా ఆపరా, నీలో ఫుల్లో చాయ్ ఉంటుందిరా, ఈరోజు ఎలాగైనా తాగాలి. 150 రూపాయలు చాయ్? అవును. సరే పద. అందులో మలై పన్ను ఉంటుందిరా బావా, ఈరోజు ఎలాగైనా తినాలి బావా. బావా ఏంట్రా అక్కడే ఆగిపోయావు? నీలోఫర్లో పెద్ద లైన్ ఉంటుంది, నువ్వు వెళ్ళి ఆర్డర్ చేయి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. రే బావా రే. సంధ్య, నువ్వు మాసారం సంధ్య కదా? అవును. మీరు? నేను కిరణ్ని, నీ 10th క్లాస్మేట్. దాచిపల్లి కిరణ్. చాలా ఇయర్స్ అయింది కదా? అవును, దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. చాలా లడ్డుగా ఉంటూ క్లాస్ రూమ్ లో ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటావు కదా, అందుకే అస్సలు గుర్తుపట్ల. నువ్వు మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకేలా అందంగా ఉన్నావు. సరే, ఇక్కడేం చేస్తున్నావు? నేనా? ఎల్లో డ్రెస్ అమ్మాయి వచ్చేసావా అందంగా, ఆ అమ్మాయిని ఫాలో చేస్తున్నా. అంతకన్నా అందంగా నువ్వు కనిపించేసరికి సారీ, ఐ వాస్ జస్ట్ జోకింగ్. అలా వాక్ చేస్తున్నా, తెలిసిన అమ్మాయిలో ఉంటే పలకరిద్దాం అనేటి వచ్చా. జోగా బొక్క, నిజంగానే ఫాలో అవుతున్నా. సింగిల్ ఎంతకని ఉంటాం? ఏంటి? ఏం లేదు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని. మా ఆయన ఆఫీస్ పక్కనే, వెళ్తున్నా. ఓ ఏ, నువ్వు జోక్ చేస్తున్నావు కదా? లేదు, ఇదే నిజం. అప్పుడే పెళ్ళైపోయిందా? అంత తొందరే ఉంది సంధ్య. స్కూల్లో ఉన్నప్పుడు ప్రపోజ్ చేస్తే సరిపోయింది. అదేంటి అలా అన్నావు? ఏం లేదు. ఇంతకీ పెళ్ళి ఎప్పుడైంది? 1 year బ్యాక్ అయింది. 1 year? మన స్కూల్ గ్రూప్ లో RIPలో ఆల్ ది బెస్ట్లు చెప్తారు తప్ప ఎప్పుడెవరు దీని గురించి మాట్లాడుకోలే. అసలు ఎవరిని పిలవలేదు కదా నువ్వు? నీకు విషయం చెప్తా, ఎవరికి చెప్పుకో. సీక్రెటా? అలాంటిదేనుకో. మాది లవ్ మ్యారేజ్. ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం, సింపుల్ గా. సంధ్య, షాక్ కి కాస్త గ్యాప్ ఇస్తావా? అసలు నువ్వేంటి, లవ్ మ్యారేజ్ ఏంటి? నిజంగా నువ్వేనా సంధ్య? మరి నేను కాక ఇంకెవరు? అంటే అప్పుడు స్కూల్లో అలా ఉండేదాను కాదు కదా, చాలా డీసెంట్గా, అసలు లవ్ జోలికే పోయేదాను కాదు. ఆ హరిగడ్ ప్రపోజ్ చేస్తే నో చెప్ప చెల్లు అనిపించి ఇంట్లో కూడా చెప్పేశావు. అలాంటిది అంటే అది చిన్నప్పుడు. అన్ని రోజులు ఒకేలా ఉంటాయేంటి? వయస్సు పెరిగి మనసు ముదిరి కాలం కుదిరి అలా జరిపోయా అంతే. నువ్వెంత చెప్పినా నమ్మడానికి చాలా టైం పడుతుంది సంధ్య. అయితే కొంచెం సమయం తీసుకొని నమ్ము. ఇంతకి నీ సంగతి ఏంటి? నాదేముంది సంధ్య, ఇష్టం లేని IT జాబ్, ఇండిపెండెంట్ హోమ్, సింగిల్ లైఫ్ జాతకం, సింపుల్ జీవితం, అలా గడిచిపోతుంది అంతే. అవును, నీకో ఫ్రెండ్ ఉండేవాడు కదా, వాడి పేరు సాయి. ఎలా ఉన్నాడు? వాడికే దుబాయ్లో సెటిల్ అయ్యాడు. ఏంటి, దుబాయ్లో సెటిల్ అయ్యాడా? మరి ఖాళీగా ఉంటూ అమ్మాయిలు ఏడిపించుకు తినేవాడు. అప్పులు పెరిగి వడ్డీలు కట్టలేక ఆ వడ్డీల కోసం మళ్ళీ అప్పులు చేసి ఆ డబ్బులతో దుబాయ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు దుబారా ఖర్చులు చేయొద్దురని మా అక్కని ఇతలు చెప్తున్నాడు. అయినా వెళ్ళిపోయిన అమ్మాయితో ఇలా మాట్లాడటం కరెక్టేనా? అందులోనూ నేను ముందు ప్రేమించిన అమ్మాయి. సరే సంధ్య, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్త, హ్యాపీగా ఉండు. బాయ్. కిరణ్, కిరణ్, కిరణ్ ఆగు. కిరణ్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మరి ఇందాక అయిందని చెప్పావు. జోక్ చేసా. నువ్వే జోక్ చేస్తావా, నేను చేయకూడదా? ఇందాక చెప్పింది నిజమా కాదా? నువ్వు నిజం అనుకునేది అబద్ధం, అబద్ధం అనుకునే నిజం. నాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ నీకు పెళ్ళయిందా లేదా? కాలేదంటున్నాను కదా. ఒకవేళ పెళ్ళైతే మెడలో తాళి, కాలికి మెట్లు ఉంటాయి కదా. ఏమో, మెడ నల్లగా అవుతున్న తాళి తీసేసి ఉండొచ్చు, డ్రెస్కి మ్యాచ్ అట్లేదు మెట్టెలు పెట్టుకోపోయి ఉండొచ్చు, ఏకంగా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు. నాకేం తెలుసు సంధ్యా? ఈ 5 నిమిషాలు ఇంత ఆలోచించావా? ఇంత అమాయకుడు అయితే ఎలా కిరణ్? నువ్వు పెళ్ళైందని చెప్పిన దగ్గర నుంచి ఆ టెన్షన్లో ఏం ఆలోచించట్లేదు సంధ్య. టెన్షనా? ఎందుకు? టెన్షన్ ఏం లేదు. ఇంతకీ కాళ్ళు ఆగుతున్నాయి, ఎక్కడేం కూర్చుందామా? ఆ పార్కులో
రా. పద. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేనా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుని జాబ్ ట్రయల్స్ కోసం అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. ఈ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకునే బదులు ఏదైనా తాంత్రిక విద్యలు నేర్చుకుని తపస్సు చేస్తే ఆ దర్శనమైనా దొరికేది. అవునులే, సాఫ్ట్వేర్ ఈ మధ్య అలానే ఉంది. నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? రమ్య, గీత, లక్ష్మి, అనుష? అను ఒక్కతే కాంటాక్ట్లో ఉంది, ఇంకెవరు లేరు. ఓ, మన కరోనాలో పోయారా? లేరు అంటే కాంటాక్ట్లో లేరు అని, పోయారని కాదు. ఓ, అయినా ఆ రోజులే బాగుండేవి. సైకిల్ మీద స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఆడుకుని అమ్మ చేతి వంట తిని టీవీ చూస్తూ హాయిగా పడుకునేవాళ్ళు. ఆ రోజులే వేర్లే కదా? అవును అవును, ఆ రోజులే చాలా బాగుండేవి. మళ్ళీ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తే బాగుంది కదా. లాస్ట్ టైం కూడా అందరూ రాలేదంట కదా? నువ్వు కూడా రాలేదు. అంటే నాకు కుదరలేదులే. నీకు విషయం తెలుసా? లాస్ట్ ఇయర్ గెట్ టుగెదర్లో నాకు విషయం తెలిసింది. అస్సలు నమ్మలేకపోయా. ఏంటది? నువ్వు స్కూల్లో ఓ అమ్మాయిని లవ్ చేసావంట కదా. నేనా? నేనెవరు లవ్ చేయలేదే. అయినా నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి కానీ, ఎవరు చెప్పు అమ్మాయి. అబ్బా, లవ్ చేయలేదని చెప్తున్నా కదా. అయినా నేను ప్రేమించానని చెప్పిన వాళ్ళు అమ్మాయి పేరు చెప్పలేదా? చెప్పలేదు. నువ్వు చెప్పొద్దని ప్రామిస్ తీసుకున్నావు అంట కదా వాళ్ళ దగ్గర. ఓ, ఇంకెవరు? ఆ సాయిగాడని చెప్పాడు. ఇందాకేమో ప్రేమించలేదు అన్నావు, ఇప్పుడేమో సాయిగాడు అంటున్నావు. ఏంటి సంగతి? ఇప్పుడు చెప్పినా యూజే ఉందిలే సంధ్య. అదంతా స్కూల్ టైంలో. అంటే అమ్మాయిని మర్చిపోయావా? అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అనుకున్నావా? లేదా గ్యాప్ వచ్చిందని అమ్మాయిని ప్రేమించడం మానేసావా? చెప్పు. ప్రేమించిన మనిషికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ ప్రేమకు ఉండదు సంధ్య. సరే, ఆ అమ్మాయి పేరు చెప్పొద్దు. నువ్వు అమ్మాయిని సీక్రెట్ గా లవ్ చేసావంట కదా, అదైనా చెప్పొచ్చుగా. అబ్బా సంధ్య. సరే, నువ్వు అమ్మాయి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అంత సీక్రెట్ గా ఎలా లవ్ చేసావు అదైనా చెప్పొచ్చుగా. దాన్ని లవ్ అంటారు లేదో కూడా నాకు తెలియదు, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం నా మీద చాలా ఎక్కువ ఉండేది. రోజు తన కోసం స్కూల్కి వెళ్ళేవాడిని. తనకు తెలియకుండా దొంగచాటుగా తను చూసేవాడిని. మీ అందరికీ పండగలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి, నాకు మాత్రం తను మాట్లాడితే సంక్రాంతి, దగ్గరికి వస్తే దసరా, ముట్టుకుంటే ఇంకా దీపావళి. తను ఎప్పుడైనా స్కూల్కి రాకపోతే అబ్బా అసలు స్కూల్కి ఎందుకు వచ్చాను ఇవ్వాలా అనిపించేది. నీకు విషయం తెలుసా? శనివారం వస్తే చాలు తను ఏ డ్రెస్లో వస్తుందా అని ఆలోచిస్తూ పేరులో ఉన్న బట్టలని బయటేసేవాడిని. అప్పుడప్పుడు స్కూల్కి బ్యాగ్లో ఎక్స్ట్రా షర్ట్ పట్టుకెళ్ళేవాడిని. ఒకరోజు తన పింక్ గౌన్లో 2 జడలు వేసుకుని వస్తే ఆ రోజంతా తన్నే చూస్తున్నా. అంతేకాని ఇప్పుడు ప్రపోజ్ చేయాలని మాత్రం ఎందుకో అనిపించలేదు. అంటే కిరణ్, నువ్వు ప్రపోజ్ చేయాల్సి ఉండే కదా. భయం అంటే ఇందాక నువ్వన్నట్టే లావుగున్నానని రిజెక్ట్ చేస్తే అలానే కాదు, వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్కో చెప్తుందేమో అని ఇంకా భయం. అంటే చిన్నపిల్లని కదా. ట్రై చేయాల్సి ఉండే. పోనీ తను ఇవన్నీ లవ్ చేసిందా? లేదు, అంటే ఒకడు ప్రపోజ్ చేశాడు కానీ తను రిజెక్ట్ చేసేసింది. సరే, తనెవరో చెప్పు, నేనే వెళ్ళి మాట్లాడతా. ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలీదు. కిరణ్, తను నీ పక్కనే ఉందేమో. నాకు తెలుసు కిరణ్, నువ్వు నన్నే ప్రేమించావని. నాకు తెలుసు కిరణ్, నువ్వు నన్నే లవ్ చేసావని. సంధ్య, అది నువ్వు కాదు, తను వేరు. మరి ఇంకెవరు? సమంతనా లేక శ్రీలీలానా?
అది ఇప్పుడు చెప్పలేను. మరి ఇంకెప్పుడు చెప్తావు కిరణ్? పోనీ నా పిల్లయ్యకు చెప్తావా? చూడు కిరణ్, నువ్వు నన్ను లవ్ చేసావో లేదో నాకు తెలీదా? నా కళ్ళలో చూసి చెప్పు నన్ను లవ్ చేయలేదని. చూడు. సరే సంధ్య, నేను ప్రేమించింది నిన్నే. స్కూల్ టైంలో ప్రపోజ్ చేయలేకపోయా. యాక్చువల్గా గెట్ టుగెదర్ రావడానికి చెప్దాం అనుకున్నా, కానీ లాస్ట్ మినిట్లో డాడీకి యాక్సిడెంట్ అవడం వల్ల రావడం కుదరలేదు. అప్పటి నుంచి నా ప్రేమ నాలోనే సమాధి అయిపోయింది. ట్రై చేయాల్సి ఉండే కిరణ్, ఒక మెసేజ్ అయినా చేయాల్సింది. నా నెంబర్ దొరకలేదా నీకు? నీ నెంబర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది సంధ్య. ఉన్నప్పుడు మెసేజ్ అయినా కాల్ అయినా చేయాల్సి ఉండే కదా. నీ నెంబర్ నా దగ్గర ఉంది, కానీ కాంటాక్ట్లోనే ఉండిపోయింది, మెసేజ్గా మారలేదు. నీకు ఇష్టం లేకుండా నీ నెంబర్ తీసుకొని మెసేజ్ చేస్తే అది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. చూడు సంధ్య, స్కూల్లో ఉన్నప్పుడు నిన్ను చూస్తూ సంతోషపడ్డాం, వాట్సాప్ డీపీలో నిన్ను చూస్తూ ఆనందపడ్డాం. మేబీ నా ప్రేమకు తెలిసిన ఎక్స్ప్రెషన్ ఇదేనేమో. ట్యూబ్లెట్ స్టైల్ వాడి ఈ జనరేషన్లో ఇంత ట్యూబ్లెట్ గాడివేంట్రా నువ్వు? అదేదో సమాధానం కదా, దాన్ని తట్టి లేపి చెప్పాల్సి ఉండే. అంటే నీకు ఓకేనా సంధ్య? అంటే స్కూల్లో ఎప్పుడు నేను లవ్ చేయలేదు. నువ్వంటే ఒక మంచి ఒపీనియన్, అండ్ నువ్వు చాలా బాగా చదువుతావు, నువ్వు మంచోడి కూడా. అందుకు లవ్ చేసావా? లేదు, తరువాత గెట్ టుగెదర్లో నా ఫ్రెండ్ చెప్పింది నువ్వు నన్ను లవ్ చేసావని. తరువాత సాయి గారిని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నా. ఆ రోజు నుంచి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టా. అంటే అప్పటి నుంచి లవ్ చేసావా? లేదు, నువ్వు చాలా ఇన్నోసెంట్ కిరణ్. అసలు వాళ్ళు చెప్పింది నిజమా కాదా? అండ్ నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే నాకు చెప్తుండే కదా. అయినా అదంతా అప్పుడు కదా. అయినా నువ్వు నన్ను ఎప్పుడు స్కూల్లో ఇబ్బంది పెట్టలేదు, అందుకే వదిలేశాను. అంటే ఇంక లవ్ చేయవా? చెప్పేది వినరా బాబు. ఇప్పటి వరకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నాకు, కానీ నీతో మాట్లాడాక నువ్వు నన్ను ఎంత లవ్ చేసావో నీ మాటల్లో అర్థమైంది. సో ఎస్ చెప్పాలనిపిస్తుంది. ఇట్స్ టూ లేట్ కిరణ్. నువ్వు మళ్ళీ జోక్ చేస్తున్నావు కదా? ప్రతిసారి నీతో జోక్ చేయడానికి నేను కమెడియన్నా? నిజంగా ఇట్స్ టూ లేట్ కిరణ్. బాయ్. సంధ్య, సంధ్య, సంధ్య ఆగు. నన్ను మర్చిపో. ఎందుకు? ఎందుకంటే ఓ పక్క మ్యాచెస్, ఓ పక్క జాబ్ ట్రయల్స్. ఇప్పుడు లవ్ చేసుకుని ఏం చేసుకుంటాం? సంధ్య, అది కాదు సంధ్య, నేను చెప్పేది విను. అయినా స్కూల్ టైంలోనే చెప్పుంటే ఈ పాటికి మనకి పెళ్లి కూడా అయ్యేది. ఓయ్, మూలపడి చిచ్చుబుట్టిని తీసి వెలిగించకుండా వదిలేసి వెళ్ళిపోతే ఎలా? ఇప్పుడు కూడా ప్రపోజ్ చేస్తున్నా? టైం పాస్ చేస్తున్నావు. టైం లేదు, బాయ్. సంధ్య, ఐ లవ్ యూ. నీకు ఈ మాట చెప్పడానికి 10 ఏళ్ళు పట్టిందా? ఈ 3 ముక్కలు చెప్పడానికి 3 సెకండ్లు అయినా నీ ముందు నుంచో నీతో చెప్పడానికి ఇన్నేళ్ళు పట్టింది. ప్రేమ గురించి 1000 పుస్తకాలు 100 సినిమాలు వచ్చినా మన దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు కొత్తగానే ఉంటుంది, కంగారుగానే ఉంటుంది. అయినా ప్రేమ చూడగానే చెప్పాను చిన్నది కాదు, ఎన్నాళ్ళైనా మోసేంత పెద్దది. ఈ కవితలేవో స్కూల్లోనే చెప్పాల్సి ఉండే కదా. చెప్తే అప్పుడే లవ్ చేసేదాన్వా? లేదు, తిన్నగా మా నాన్నకెళ్ళి చెప్పేదాన్ని. అందుకే అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పక తప్పలేదు.